హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాధాస్ వ్లాగ్స్. ఇక్కడ నైటు వీడియో తీస్తున్నా అనమాట. ఇక్కడ నైట్ నేను దోశకైతే నానబెట్టాను. దోశ పిండి చేయడానికి మార్నింగ్ టిఫిన్కి నైట్ టిఫిన్కి కూడా పనికొచ్చిద్దని కొంచెం ఎక్కువైతే నానబెట్టేసాను అనమాట. ఇంకా మినపప్పు అయితే మిక్సీ పట్టేసి నేను ఇట్లా 2 గిన్నెలు అయితే విడివిడిగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మొత్తం 2 డేస్కి వేసుకున్నాను అనమాట. 2 డేస్ వరకు నాకు ఇంకా పిండి పట్టుకునే అవసరం ఉండదు. ఇప్పుడు పిండి అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మినపప్పు కొంచెం ఉంది పట్టేది, అదైతే పట్టేసి చూపిస్తున్నాను అనమాట. నేను ఇంకా మినపప్పు అయితే 2 గిన్నెల్లో ఎందుకు తీసానంటే నేను ఒక గిన్నెలోదేమో నైట్ టిఫిన్కి తింటాము, మళ్ళీ మార్నింగ్ టిఫిన్కి కూడా అదే తింటాము అనమాట. బయట పెట్టేస్తాను. ఇంకో గిన్నెలో సపరేట్గా తీసింది మాత్రం అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎన్ని డేస్ అయినా ఉంటుంది. అట్లనే ఒక 1 వీక్ వరకు అయినా కానీ దోశపిండి ఉంటుంది. ఆ దోశపిండితోనే మనం ఏదైనా చేసుకోవచ్చు. బోండాలు కానీ, ఇడ్లీ కానీ, దోశలు ఇట్లా ఏదైనా బ్యాటర్ మనం రెడీ చేసి పెట్టుకుంటే ఏదైనా టిఫిన్కు యూజ్ అవుతుంది అనమాట. చూసారు కదా, నేను పట్టిన పిండి ఒక గిన్నె అయితే బయట పెట్టాను కదా. ఇంకా మేము నైట్ డిన్నరు వచ్చేసి అన్నం అయితే బంద్ చేసాము. ఎందుకంటే కొంచెం వెయిట్ లెస్ అవుదాం అన్నట్టుగా మేము నైట్ అయితే డిన్నర్ తినట్లే. అదే డిన్నర్లోకి రైస్ అయితే తినట్లేదు, టిఫిన్లు అయితే తింటున్నాం అనమాట. అందుకని నైట్ కూడా ఇక దోశలే తిందాం అన్నట్టు వేసుకుంటున్నాము. పిల్లలతో సహా పెద్దోళ్ళు పిల్లలు అందరూ కూడా మేము టిఫినే తింటున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్లు అయితే ఇంక అప్పటికప్పుడు పిండి పట్టింది కాబట్టి ఇంక ఇట్లానే కొంచెం ఎర్రగా కొంచెం తెల్లగా అయితే వస్తాయి. నేనైతే ఇందులో ఏం వేయనండి, ఉట్టి బియ్యము మినపప్పు మాత్రమే వేస్తాను. ఇంకా పోహ అంటారు, రైస్ అంటారు, మెంతులు, పచ్చెనగపప్పు అన్నీ వేస్తారు. కానీ ఇంక నాకెందుకు అవన్నీ వేస్తే టేస్ట్ మారిపోయిద్ది, మనం దోశలు తిన్నట్టు ఉండదు, వేరే వచ్చేసిద్ది అన్నట్టు ఉంటుంది. కాకపోతే మనం అటుకులు ఉంటాయి కదా, అటుకులు నానబెట్టి వేసుకుంటే చాలా బాగుంటాయి. మెంతులు వీటన్నిటికన్నా కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పిల్లలు టిఫిన్ తింటున్నారనమాట. మా బాబు హాయ్ చెప్పాడు. ఇంకా మార్నింగే ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మేము పూజ అయితే డైలీ మా ఇంట్లో పూజ చేస్తూనే ఉంటారు. నా వల్ల అయితేనంతవరకు నేను చేసుకుంటాను, లేదంటే మా వారు చేస్తుంటారనమాట పూజ. ఇక్కడ మా వారు కూడా రోజు డైలీ ఇంట్లో ఉంటే డ్యూటీకి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నప్పుడు కానీ, డ్యూటీకి వెళ్ళే ముందు టైం ఉంటుంది కదా, అప్పుడు కానీ పూజ అయితే చేసుకొని వెళ్తారనమాట. ఈరోజు పూజ నేనే చేశాననమాట. ఎందుకంటే అక్షయ తృతీయ కలిసి వచ్చింది, నాకు మంచిగా చేసుకొని పెట్టేశాను అనమాట నేను ఇక్కడ. ఎందుకంటే ఆ రోజు ఉపదీపం పెట్టాలి అన్నారు, ఉపదీపం కూడా పెట్టేసుకున్నాను. మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా నేనైతే పూలు బయటే తెచ్చుకుంటాము. ఎందుకంటే మా ఇంట్లో మొన్న రీసెంట్గానే వేసామన్నమాట చెట్లు. ఇవి ఇప్పుడెప్పుడే పూలు అయితే పూస్తున్నాయి, వస్తూ ఉన్నాయి కొన్ని. ఇది సెకండ్ టైం అనమాట వచ్చింది పూలు. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఇంకా కొన్ని అయితే చెట్లకు ఉంటేనే బాగుంటాయి అన్నట్లు నేనైతే పూలు అయితే కొయ్యట్లేదండి. అసలు చెట్లకైతే చూస్తూ ఉండబుడ్డైంది కదా, కొంచెం అక్కడికి వెళ్ళి నిల్చున్నా కానీ అసలు అంతా బాగుంటాయి కాబట్టి నేనైతే కొయ్యను చెట్లకి. ఎందుకో కోయబుద్ది కదా, ఆ చెట్లకు ఉంటేనే నాకు ఇష్టం అనిపించింది. అందుకని కొనుక్కొని వచ్చి పూజ అయితే చేసుకుంటాము మేము. ఏమో బయట వైపు వేసిన చెట్లు అనమాట. పెద్ద చెట్లు అయితే వేసాము, బయట వైపు అయితే కుండీల్లో వేసాను అనమాట. గులాబీ చెట్ల వరకు పూలు అయితే ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇంకా మేము నేను డిన్నర్లోకి దోశలు వేసుకున్నాం కదా, మళ్ళీ మార్నింగ్ వచ్చేసి బోండాలు అయితే వేసుకుంటున్నామండి. బోండాలు వేసుకున్నా కానీ మంచిగానే వస్తాయి అన్నమాట. దోసపిండి కొంచెం గట్టిగా ఉంటే బోండాలు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పలచగా ఉందనుకోండి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకొని 1/2 అవర్ ఆగిన తర్వాత పిండి నానిన తర్వాత బ్యాటర్ మనం వేసుకోవచ్చు. బోండాలు అప్పటికప్పుడు వేసుకున్నామంటే కొంచెం గట్టిగా వస్తాయి, అప్పటికప్పుడు వేసుకోకూడదు. కొంచెం పిండి ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలన్నమాట. కలుపుకొని చూసారు కదా, నేను బోండాలు అయితే చేస్తున్నాను. మేము టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మా వారైతే మామిడి పళ్ళు తీసుకొచ్చారు. ఇది నెక్స్ట్ రోజు అనమాట. నెక్స్ట్ రోజు మామిడి పళ్ళు అయితే తీసుకొచ్చారు. అసలు
మామిడి పళ్ళు కూడా కొనలేకపోతున్నాం అనమాట ఈ సమ్మర్లో అసలు. ఎందుకంటే పంట తక్కువ పండిందో మరి దేనివల్ల కానీ అసలు రేట్లు మాత్రం మామూలుగా లేవు. మామిడి పండ్లకి కేజీ 200, 150 అట్లా చెప్తున్నారనమాట. ఇంకా మేము వస్తూ ఇక మేము తెమ్మని ఫోన్ చేస్తే మా వారు తీసుకొచ్చారనమాట. మామిడి పళ్ళు కేజీ, బనానా, యాపిల్ ఇంకా ఇవైతే తీసుకొచ్చారనమాట మా వారు. వీటితో పాటు ఇంకా ముంజలు కూడా తీసుకొచ్చారు. అవి కూడా చూపిస్తాను అనమాట నేను. ఇంకా మామిడి పళ్ళతో మా పిల్లలు కొంచెం జ్యూస్ చేయమని అడిగితే నేను ఈ విధంగా చేశాను అనమాట. షుగరు, మ్యాంగోస్ వేసి కొంచెం పెరిగేసి మ్యాంగోలెస్ ఇలాగా చేద్దాం అన్నట్టు వేసి చేస్తున్నాను. అయితే చేస్తే మంచిగానే వచ్చింది, కానీ అందులో కొంచెం వాటర్ తక్కువ పోసాయి అనుకుంటే కొంచెం తిక్కుగా అయితే వచ్చింది. కొంచెం వాటర్ కానీ పాలు కానీ మిక్స్ చేసుకుంటే సరిపోయేది. కాకపోతే నేను ఇంకా వాటర్ కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. అందుకని కొంచెం తిక్కుగా వచ్చేసరికి పిల్లలేమో వద్దన్నారు. ఇంకా 2 గ్లాసెస్ అయితే వచ్చింది. చూడండి బాగుంది అసలు చూడటానికి కూడా. ఇంక ఈ విధంగానే మనం ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీమ్ కలుపుకొని ఐస్ క్రీమ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక అన్ని పనులు అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే కడిగేయాలని సింకుల్లో పెట్టేసి అట్లనే ఉంచాను. ఇంకా వంట అయితే చేయాలి, వంట చేస్తూనే ఉన్నాను. ఒక పక్క బియ్యం అయితే పెట్టేశాను అనమాట రైస్కి. ఇంకొక వైపు అయితే పప్పు అయితే పెట్టేశాను. ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి వంట అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేద్దాం అన్నట్టు అట్లయితే పెట్టేశాను. మొత్తం ఇక టిఫిన్ వేసుకొని గిన్నెలు మొత్తం కడిగేసుకొని చూసారు కదా ఎట్లయితే ఉందో మొత్తం పొయ్యి గట్టు మొత్తం కూడా ఎట్లయితే ఉంది. మొత్తం అయితే అదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా మా వారు ఏదో ముంజలు తీసుకొచ్చారని. ముంజలు అయితే తీసుకొచ్చారు. వీటితో కూడా ఏదైనా చేద్దాం అనుకున్నాం, కానీ పిల్లలు అయితే అప్పటికప్పుడు తినేశారు బాగున్నాయని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన వీడియోలు అయితే తప్పకుండా చూడండి. బాయ్.